హైదరాబాద్ సిపి సజ్జనార్ దంపతులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. లష్కర్ బోనాల ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బోనాల ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. గోల్కొండ బోనాల ఉత్సవాలను విజయవంతం చేశామని, లష్కర్ బోనాలు కూడా విజయవంతం చేస్తామంటున్న సిపి సజ్జనార్తో మా ప్రతినిధి ప్రియాంక ఫేస్ టు ఫేస్. మనతో పాటు ఇప్పుడు సార్ ఉన్నారు. సరే సార్, దర్శనం ఎలా జరిగింది, అదేవిధంగా ఏర్పాట్లు చాలా బాగా జరిగింది. చారిత్రాత్మక బోనాలు ఫ్యామిలీ సమేతంగా ఈ రోజు ఇక్కడ బోనాలు పండుగ లో పాల్గొన్నాను. అందరూ కూడా బాగుండాలి, సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి కూడా కోరుకోవడం జరిగింది. సార్, మొదటిసారి అమ్మవారికి బోనం ఎత్తించారు కదా మీ కుటుంబం? సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇది ఒక చరిత్ర ఉంది. ఈ చరిత్రలో పాల్గొనడము చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కదా సార్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈసారి ఏర్పాట్లు ఎలా చేశారు? ఈసారి కూడా గతంలో జరిగిన కొన్ని ఛాలెంజెస్, కొన్ని వచ్చిన సూచనలు దృష్టిలో పెట్టుకుని మనం ఈసారి గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి వచ్చే భక్తుల కోసం ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేసినట్లు ఇక్కడ పోలీస్ శాఖ అధికారులు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కూడా దాదాపుగా 2500కు పైగా సిబ్బందితో అయితే ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా సిబ్బందిని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మనం ఇక్కడ విజువల్లో కూడా చూసుకోవచ్చు. సమయం గడిచే కొద్దీ భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తూనే ఉన్నారు. దాదాపుగా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా, అంటే తెల్లవారుజాము నుంచే అమ్మవారికి అయితే భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే అమ్మవారికి బోనం సమర్పిస్తూ వస్తూనే ఉన్నారు. దాదాపుగా ఇప్పటి వరకు అయితే లక్షల సంఖ్యలో కూడా అమ్మవారికి అయితే మహిళలంతా కూడా బోనం సమర్పిస్తూ వస్తూనే ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠతో కూడా అమ్మవారికి ఉపవాసం ఉంటూ నెత్తిన బోనాన్ని ఎత్తుకొని కూడా ఏమాత్రం కష్టం అనుకోకుండా ఈ క్యూ లైన్లన్నీ కూడా దాటుకుంటూ ఒక్కొక్కరుగా ముందుకు వెళ్తూనే ఉన్నారు. నెత్తిన బోనం పెట్టుకొని మనం ఇక్కడ విజువల్లో కూడా చూసుకోవచ్చు. ఒక్కొక్క బోనం అయితే ఎలా దర్శనం అయితే ఇస్తుందో, బోనాలన్నీ కూడా ఇక్కడ చూస్తున్నట్లయితే కూడా మనం ఇక్కడ నగరంలో లేమో ఏదో పల్లెటూరులో ఉన్నాము అన్నట్టుగా కూడా ఇదంతా కూడా ఒక పల్లె వాతావరణం అయితే మొత్తం అంతా కూడా పల్లె వాతావరణాన్ని అయితే మొత్తం ఇక్కడైతే మనకు అదే విధంగా దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. మనం ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు. ఒక్కొక్క బోనం అయితే ఎంత చక్కగా అలంకరించుకొని నెత్తిన పెట్టుకొని అయితే అమ్మవారి దర్శనానికి ఒక్కొక్క మహిళలు కదులుతూ వెళ్తూనే ఉన్నారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతో నిష్ఠతో కూడా అమ్మవారికి ప్రత్యేకంగా నైవేద్యం వండుకొని పాలు, పెరుగు, బెల్లంతో కూడా ఎంతో పవిత్రంగా కూడా నైవేద్యాన్ని వండుకొని ఆ నైవేద్యాన్ని కూడా బోనంలో పెట్టుకున్న తర్వాత బోనం అమ్మవారికి చేరేంత వరకు కూడా పవిత్రంగా ఉండాలని ఆ నెత్తిన బోనం పెట్టుకొని దానిపైన దీపం కూడా పెట్టుకొని వేపరిల్లలు, పసుపు కుంకుమలతో కూడా ఎంతో చక్కగా అలంకరించుకొని అయితే ఒక్కొక్క మహిళ సాక్షాత్తు ఆ మహాలక్ష్మి బోనం ఎత్తుకొని వెళ్ళిందా అన్నట్టుగా కూడా ఇక్కడ బోనాలు అయితే సమర్పించడం మనం చూస్తూ ఉన్నాము. మనం ఇక్కడ విజువల్లో కూడా చూసుకోవచ్చు. అంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో సాంప్రదాయ దుస్తులు ధరించి ఒక్కొక్కరిగా క్యూ లైన్ లో అయితే ముందుకు కదులుకుంటూ వెళ్తూనే ఉన్నారు. చిన్నపిల్లల నుంచి కూడా ఎంతో భక్తితో అమ్మవారి దర్శనం కోసం వెళ్ళడం అయితే మనం చూస్తూ ఉన్నాము. సరే, మా బోనం ఎత్తడం మేమైతే ఫస్ట్ టైం పెడుతుంటాము. మంచిగా అనిపించింది కాబట్టి బోనం చేస్తున్నాం. అనుకున్నవి అవుతాయి కాబట్టి బోనం చేస్తున్నాం అమ్మవారికి. మీరమ్మా ఎన్ని సార్ ఎత్తడం? ఇది ఫస్ట్ టైం మేము కో సిస్టర్స్. మొదటిసారి కూడా బోనం అయితే వారు ఉన్నారు. తమ కోరికలు నెరవేరాలని కూడా ఎంతో భక్తితో అయితే ఒక్కొక్కరుగా తమ కుటుంబంలోని పిల్ల జల్ల అందరూ కూడా సంతోషంగా ఉండాలని అయితే ఒక్కొక్కరుగా బోనం సమర్పించి వస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు అయితే రద్దీ పెరుగుతుంది కాబట్టి రద్దీని కూడా దృష్టిలో పెట్టుకొని మొత్తం అంతా కూడా చుట్టుపక్కల ఈ ఆలయ చుట్టుపక్కలంతా కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోనే ఉన్నాయి. దాంతోపాటు రద్దీకి అనుగుణంగానే షీ టీమ్స్, ముఖ్యంగా మహిళల కోసం కూడా ఆకతాయిల నుంచి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు షీ టీమ్స్, అదేవిధంగా మెడికల్ క్యాంప్స్, ఇతర ఏర్పాట్లన్నీ కూడా కట్టుదిట్టం చేశారు. నరేష్ తో ప్రియాంక, HMTV, హైదరాబాద్.